హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. పోయిన శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ శుక్రవారం అంటే 28వ తారీఖు చేసుకోవచ్చా వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిభట్ల గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, పోయిన శుక్రవారం ఎందుచేత అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఈ శుక్రవారం అంటే 28వ తారీఖు పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి చేసుకోవచ్చా? అంటే వీక్షిస్తున్నటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు ప్రధానంగా 21వ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతం దాదాపుగా 90% మంది చేసుకున్నారమ్మా. 10% మంది ఆడవాళ్ళకి వచ్చే సహజంగా వచ్చే ఋతుక్రమ ప్రభావం వలన చేసుకోలేకపోయారు. కొంతమంది బిజీ స్కెడ్యూల్లో ఉండి చేసుకోలేకపోయారు. కొంతమంది జర్నీలలో ఉండడం వల్ల ఎయిర్, ట్రైన్, బస్ ఈ యొక్క వెహికల్ జర్నీలో ఉండడం వల్ల చేసుకోలేకపోయారు. కొంతమంది అనారోగ్య కారణాల ఉండడం వల్ల చేసుకోలేకపోయారు. ఇంకా కొంతమందికి ఆనవాయితీ లేక చేసుకోలేదు, కానీ పక్క వాళ్ళు చేసుకుంటుంటే మాకు కూడా చేసుకోవాలని ఉంటుంది అని మనసులో ఉంటుంది. నిరభ్యంతరంగా ఆనవాయితీ లేకపోయినా లక్ష్మీ అమ్మవారి ఆరాధనగా భావన చేసుకుని ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. గురుగారు, మా కాలనీలో చాలా వరకు అంటే పసుపు కుంకుమలు తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళం కదా గురుగారు. ఈసారి తక్కువ చేశారు. ఎందుకంటే తిదివార నక్షత్రాలు నందిభట్ల గురుగారు పౌర్ణమికి చాలా బాగా కలిసి వస్తుంది అనుకున్నారు. ఒకవేళ కుదరకపోతే పౌర్ణమికి చేసుకుంటే మరింత శ్రేష్టం అని అన్నారు. అందుకే ఇంకా పౌర్ణమికి చేసుకుందాం అనుకుంటున్నాము, కలిసి కూడా మాకు వస్తుంది అని అన్నారు గురుగారు. వాస్తవం. పౌర్ణమి ఘడియలో ఉండగా వరలక్ష్మి వ్రతం అనేటువంటిది పోయిన సంవత్సరం వచ్చినట్టుంది. ఇప్పుడు కూడా చక్కగా చేసుకునే అవకాశం ఉంది. 90% మంది చేసుకున్నామని చెప్పాను కదమ్మా. ఆ 90% మంది కూడా 3వ వారం మళ్ళీ లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. శుక్రవారం అయింది, పౌర్ణమి ఘడియలైంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి చిక్కల్లా కూడా ఏంటంటే ఏ సమయంలో చేసుకోవాలి అనేటువంటిది. ఎందుకు? రాఖీ పౌర్ణమి కూడా 28వ తారీఖు అయింది కాబట్టి ఎవరైతే సోదరులకి రాఖీ కట్టాలనుకున్నటువంటి మహిళలు ఉంటారో పోయిన 21వ తారీఖు రోజున చేసుకోలేని వాళ్ళు వివిధ కారణాల వల్ల, అలాగే చేసుకున్న వాళ్ళు కూడా ఈ 28వ తారీఖు రోజున ఎప్పుడు చేసుకోవాలంటే ఉదయాన్నే 4 గంటలకు లేచి ముందు రోజే ఆ యొక్క పూజా ద్రవ్యములన్నీ సిద్ధపరచుకొని 4 గంటలకు లేచి కాలకృత్యాదులు తీర్చుకొని 5 గంటలకు మొదలు పెట్టుకుంటే 6-6:15 కల్లా సంధ్యా ఉషస్సు సమయంలో ఈ సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తయిపోతుంది. తర్వాత రక్షాబంధనం అనేటువంటిది కట్టాల్సినటువంటి సమయం సోదరుడికి ఉదయం 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో మాత్రమే కట్టాలి. పౌర్ణమి ఘడియలో అది చాలా శుభమైనటువంటి ముహూర్తంగా ఉంది. దీని గురించి మనం మరొక వీడియోలో వివరంగా చేద్దాము. క్లుప్తంగా మాత్రం రాఖీ సంబంధించినటువంటిది సోదరుడికి కట్టాల్సింది ఉదయం 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో. ఇక చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే ఇప్పుడు 7:30 వరకు అని అన్నారు, మరి పొద్దున మొదలు పెట్టుకుంటాము, మొదలు పెట్టుకున్న తర్వాత ఈ సంబంధించినటువంటి రాఖీ సమయం కడతాము, మంచిగా ఉంది. మరి అమ్మవారికి నైవేద్యం ఎప్పుడు చేసుకోవాలంటే ఉదయం మొదలు పెట్టుకున్నప్పుడు 5 గణపతి ప్రార్థన, అమ్మవారి ఆవాహనము, షోడశోపచార విధానంగా పూజ, అష్టోత్తర పూజ, తోర పూజ కథ అంతా చెప్పుకొని నైవేద్యం సెక్షన్ వరకు ఆపుకొని తర్వాత సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో అప్పుడు నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి ముత్తైదులు పిలిపించి భోజన తాంబూలాదులు దక్షిణలు ఇచ్చి ముత్తైదుల్ని సంతోషపెడితే ఈ విధానంగా చేసుకోవచ్చు. పళ్ళు అవి పెట్టేసి మహానివేదన కొంచెం లేట్ అయినా చేసుకోవచ్చు. లేదు ఉదయం 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో సోదరునికి రాఖీ కట్టిన తర్వాత 8:30 నుంచి 8:32 నుంచి 9:25 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో 9:30కు ప్రారంభించండి. పౌర్ణమి ఘడియలు ఉన్నప్పుడు, ఎందుకంటే 9:45కి పౌర్ణమి వెళ్ళిపోతుంది. పౌర్ణమి ఘడియలు ఉండగా దీపారాధన చేసి ఓం గణాధిపాయ నమః అని చెప్పి గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని తర్వాత నేను మొదలు పెట్టుకొని తర్వాత విధానం అంతా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఎటువంటి సందర్భంలోనైనా పౌర్ణమి ఘడియలు ఉన్నప్పుడు గనక పెట్టుకుంటే మంచిది. పౌర్ణమి ఘడియలు పొద్దున్నే చేసుకుంటే మనస్సు ఇంకా అమ్మవారి మీద ధ్యానం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుండొచ్చు, ఫ్రెష్గా ఉంటుంది. లేదు కొన్ని కార్యక్రమాల వల్ల ఇబ్బంది కాలేదు, సోదరుని ఇంటికి వెళ్ళి కట్టి రావాలి కదా అని చెప్పుకున్నటువంటి వాళ్ళు
ఇంటికి 9:15 కల్లా చేరుకొని 9:30కి ప్రారంభించారనుకోండి, దీపారాధన చేసి గణపతికి నమస్కారం చేసుకొని గణపతి దగ్గర 2 పుష్పములు చేసి ధూపము దీపము నైవేద్యము కనుక గణపతికి పెట్టి చేసుకుంటున్నాను నాయన నాకు అనుజ్ఞ ఇవ్వు అని చెప్పేసి తర్వాత మొదలు పెట్టుకుంటే అయిపోయా. నైవేద్యాలన్నీ కూడా మధ్యాహ్నం చేసేసుకొని మళ్ళీ ముత్తైదులు పిలిపించుకొని చక్కగా వాళ్ళకి సత్కారం చేసి ఆశీర్వచనం తీసుకుంటే అయిపోతుంది. కాబట్టి 21వ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు, ఏ కారణం చేతనైనా ముందు చెప్పుకున్నాం కదా, ఆ కారణం చేత చేసుకోలేనటువంటి వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని గనక చక్కగా చెప్పిన విధంగా ఆచరించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళ మొత్తం అదృష్టవశాత్తు పౌర్ణమి ఘడియలు ఉండగా ఈ శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి నా ఆలోచన ప్రకారం అయితే, నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారము వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న వాళ్ళు 21వ తారీఖు రోజున, చేసుకోలేని వాళ్ళు ఈ పౌర్ణమి ఘడియలు ఉండగా శుక్రవారం నాడు చేసుకోవడం అనేటువంటిది చాలా శుభకరము అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మరి ఈ రోజు గ్రహణం ఉంది కదా, చేసుకోవచ్చా అన్నది ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది గురుగారు. అంటే చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే 28వ తారీఖు రోజున, అంటే 27వ తారీఖు రోజున అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మొరాకో, స్పెయిన్, అర్జెంటీనా, హిందూ మహాసముద్రము, సౌత్ ఆఫ్రికా, అమెరికా దేశం మొత్తంలో కూడా గ్రహణం వస్తుంది. అది 27వ తారీఖు రోజున ఏర్పడుతుంది, అక్కడ సంభవిస్తుంది. ఆ యొక్క సమయాన్ని మనం తర్జుమా చేసుకుంటే 28వ తారీఖు రోజున 6:53 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఈ యొక్క గ్రహణ సమయం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ పౌర్ణమి రోజున ఆ సమయంలో గ్రహణం ఉందేమో, చేసుకోవచ్చో చేసుకోకూడదని సందేహం. మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి ఎటువంటి ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి రాఖీ పండుగ జరుపుకోవచ్చు, వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు నిరభ్యంతరంగా. ఏమాత్రం సందేహం లేకుండా ఈ కార్యక్రమాన్ని అంతా కూడాను సజావుగా ఎప్పట్లాగానే గత సంవత్సరం ఎలా చేసుకున్నామో రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం కూడా అదే విధంగా పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చిన 28వ తారీఖు రోజున చేసుకోవచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉంటే ఆ యొక్క సంబంధించినటువంటి గ్రహణం అనేటువంటిది శతభిష నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. సమస్యలు ఒక 3 నెలల వరకు కొద్దిగా ఇబ్బందిగా మారుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అరుణాచల క్షేత్రంలో 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి ఈ యొక్క చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు, శని దోష నివారణ పూజలు, అలాగే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అరుణాచల క్షేత్రంలో 28వ తారీఖు రోజున జరిగే కార్యక్రమంలో సాయంకాలం 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. రైట్. సో అమెరికాలో ఉంది అంటున్నారు కాబట్టి అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన వివరాలు కూడా మనం మరొక ప్రత్యేకమైన వీడియోలో చాలా వివరంగా తెలియజేద్దాం, వాళ్ళ సందేహాలని నివృత్తి చేద్దాం. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.